ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. కలహం అనేది ఘోరమైన దుష్ట ఆత్మ. అది మిమ్మల్ని దుఃఖపరుస్తుంది, జగడాలు తెప్పిస్తుంది, వాదనలు, వివాదములు, అనంగీకారము, లోపల కోపం రగులుకుంటుంది. ఒకలా అది నేల క్రింద ఉన్నట్లు ఉంటుంది. గదిలోని వాతావరణం చిత్తడిగా ఉంది, అయితే ఎవరు నిజంగా జరిగేదాన్ని ఎదుర్కోవడం లేదు. కలహం అనేది ఘోరమైంది. పెళ్ళిని నాశనం చేస్తుంది, బిజినెస్లను నాశనం చేస్తుంది, సంఘాలను నాశనం చేస్తుంది. తెలుసా, బహుశా ఎన్నో కొత్త సంఘాలు ఆరంభమయ్యాయి అలా చేయలేనివి. వాటికంటే ఏవైతే వాటన్నిటి నుంచి వెళ్ళి ఒకలా కంపించేవి దేవుని సజీవ సంఘాలు. ఒకసారి నేను ఉన్న సంఘం కలహం వల్ల నాశనమైంది. అది ఎంతో అసహ్యమైన విషయం. ఒక చర్చి ఫ్యూనరల్ అనేది అందంగా ఉండదు, ప్రత్యేకంగా. అది కానీ నిజంగా ఒకటైతే దేవుని కొరకు ఏమైనా గొప్పగా చేయగలిగే శక్తి ఉన్నదైతే, కలహపు ఆత్మని మీరు అర్థం చేసుకోకుంటే దానిలో ఉండే అపాయాలను, దానికి వ్యతిరేకంగా ఉండలేరు, దానికి వ్యతిరేకంగా పోరాడలేరు. మీరు మీలోని కలహాన్ని, కోపాన్ని, క్షమాపణలేమిని, పగాద్వేషాన్ని, హింసని మీ జీవితాన్ని నుంచి తీసివేయాలి. మీ వివాహం నుంచి, మీ వ్యక్తిగత సంబంధాల నుండి. ఆఫీస్లో దానిలోని భాగంగా ఉండకండి. నేనన్నాను, ఆఫీస్లో దానిలోని భాగం కాకండి, సంఘంలో దానిలో భాగం కాకండి, స్కూల్లో దానిలోని భాగం కాకండి. దాని నుంచి దూరంగా ఉండాలి. కనుక కలహం అనేది ఎన్నో వేర్వేరు విషయాల నుండి కలుగుతుంది. అయితే బైబిల్ చెప్పే వాటిల్లో ఒకటి కలహం అనేది అసూయ, దురాశతో వస్తుందని. సామెతలు 28:25 చెప్తుంది, పేరాశ కలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకము ఉంచువాడు వర్ధిల్లును అని. ఇప్పుడు నేను ముక్కుకు సూటిగా చెప్పేస్తాను. ఏమనంటే, మనం నిజంగా దేవుణ్ణి నమ్మితే అప్పుడు ఎవరిని చూసి అసూయపడే అవసరం ఉండదు. మీకు అది అర్థం కాలేదవునా? ఓకే. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి కానీ నమ్మితే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్ముతాం, మన కోసం ఒక ప్లాన్ ఉందని, ఆయన సమయం ఎప్పుడు సరైందని నమ్మితే, అప్పుడు ఎవరిని చూసి మనం అసూయ పడనవసరం లేదు. మీరు కోరుకునేది వాళ్ళు పొందినా, మీరు 10 ఏళ్ల తర్వాత పొందినా కూడా మీరు అసూయ పడక్కర్లేదు. ఎందుకంటే మీరు దేవుణ్ణి నమ్మవచ్చును. మీ సమయం ఎప్పుడు సరైందో అప్పుడు మీ అవసరాలను తీరుస్తాడు ఆయన యొక్క విధానంలో. నిజం చెప్పాలంటే, మనం కానీ ఇతరుల కొరకు సంతోషించలేకపోతే, మనం కోరుకునేది పొందిన వారికై మంచి ఛాన్స్ ఉంటుంది మంది ఎన్నడూ పొందకపోవడానికి. ఆమేన్. దాన్ని మళ్ళీ చెప్తాను. మనం కోరుకునేది పొందిన వారి కొరకు సంతోషించలేకపోతే, అప్పుడు ఒక మంచి ఛాన్స్ ఉంటుంది మనం కోరుకుంది పొందలేకపోవడానికి. బహుశా దేవుడు మనల్ని పరీక్షించడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉంచుతాడు. మన వైఖరిని పరీక్షించడానికి, మన స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వాటిల్లో ఒకటి, దేవుని వద్ద మన కొరకు ఒక ప్లాన్ ఉందని, ఏ విధంగా ఆయన దాన్ని నెరవేరుస్తాడో ఆ ప్లాన్ సమయం మీ బెస్ట్ ఫ్రెండ్ లాంటిదిలా ఉండదు, లేదా తెలిసిన ఎవరిదైనా అది ప్రత్యేకంగా మీ కొరకు రూపొందించబడి ఉంటుంది. మీరంటే దేవునికి ప్రేమ, ఆయనకి సరైన విధానం తెలుసు. మీరు కోరుకున్నది పొందడానికి తగ్గ సమయం, అవసరం, కోరిక. అది మీకు సరైందైతే, చెప్పేది వినండి, అది మీకు సరైందైతే, దాన్ని హ్యాండిల్ చేసే పరిణతి మీకు గానుంటే. చూడండి, చాలాసార్లు మనకి ఎక్కువ ఫలం కావాలి, కానీ ఒక్క వేరు ఉండదు. మనకు వేరులు లేకుంటే ఏమవుతుంది, ముందుగా వచ్చే తుఫాను ఉందే, అది మిమ్మల్ని ఎగరవేస్తుంది. అందుకే చాలాసార్లు దేవుడు మన మనసులో విషయాలను ఉంచుతాడు, అది జరిగించడానికి చాలా కాలం ముందే. కేవలం దేవుడు మీకు వాక్యాన్ని ఇచ్చినందున మీ జీవితంలో జరిగే దేని గురించి అయినా, దాని అర్థం అది అనుకూలంగా జరుగుతుందని కాదు. ఒక అనుకూలమైన అదొక సామర్థ్యమే దేవునితో గాని సహకరిస్తే. దేవుడు పరిచర్యలో ఉండడానికి పిలుపునిచ్చాడు. అయితే అది ఈ విధంగా జరగక్కర్లేదు. నేను గాని దేవునితో సహకరించుకుంటే అది అసలు జరిగి ఉండేదే కాదు. నమ్మండి, నమ్మకపోండి, మనం కోరుకునేది పొందినప్పుడు స్వభావం వృద్ధి చెందదు. మనం కోరుకునేది పొందనప్పుడు స్వభావం పరిణతి చెందుతుంది. అక్కడే అంటి పెట్టుకుని దేవుడు చేయమన్నది చేసినప్పుడే అవుతుంది.
కనుక ఆశ్చర్యపోతుంటే మీరు కోరుకునేది పొందలేకపోతుంటే దాని అర్థం ఎదుగుతున్నారు. దాని అర్థం దేవుని పట్ల మీ కమిట్మెంట్ ఇంకా పరీక్షించబడుతుంది, అది లాగబడుతుంది. నేను నమ్ముతాను కొన్నిసార్లు ఆ క్రమంలోని భాగం దేవుడు మీ ముందు మీరు కోరుకునేది పొందిన వారిని ఉంచుతాడు, ఉంచి చెప్తాడు వారికై సంతోషించమని. ఆమేన్. అదంతా ఆధ్యాత్మిక ఎదుగుదలలోని భాగమే. కనుక కలహం అసూయ నుండి పుడుతుంది. దురాశ ఆత్మ కలవారు వారుకున్న దాంతో ఎన్నడూ సంతోషపడిన వారు ఎప్పుడూ ఎక్కువే కోరుకుంటారు. ఎన్నో కారణాలు కలహాలను రేపుతారు. ఒకటి, వాళ్ళు పర్మనెంట్గా ఎన్నడూ తృప్తి చెందరు. ఇప్పుడు మీరు ఒక్క క్షణం ఆలోచించండి, మీరు ఎంత నిలకడగా తృప్తిగా ఉంటారు. దీని గురించి ఆలోచించాలని నా కోరిక. నేను ఎన్నో ఏళ్ళు క్రిస్టియన్గా గడిపాను. చాలా కాలం ఎంతో తృప్తిగా నిజంగా లేను. నాకు ఉండేది తెలుసా, 1-2 రోజులు ఇక్కడ అక్కడ, ఒక వారం ఇక్కడ అక్కడ. అయితే ఎల్లప్పుడూ నాకు అనిపించేది దేవుడు నా కోసం ఇంకేదో చేయవలసి ఉన్నట్లు, నేను సంతోషంగా ఉండడానికి ఇంకొకటి దేవుడు నా కోసం చేయాలని అనుకున్నాను. నా పరిచర్యగానే ఏదైతే, ఇదైతే అదైతే ఇంకేదో అయితే, ఒకవేళ వేళ మీకో విషయం చెప్తాను. ప్రజలు అసంతృప్తిగా ఉన్నప్పుడు చివరికి వాళ్ళు కలిగించేదే కష్టమే. మీకు అది తెలుసా? చర్చిలో ఎవరో కూర్చుని ఉంటారు, ఆరాధనా నాయకురాలు కావాలనే కోరికతో. అయితే ఆమెకి క్వాయిర్లో పాడడానికి కూడా ఛాన్స్ దొరకదు. ఆమె అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది, ఆమె స్వరం ఎంత బాగుంటుందో ఆరాధన నడిపించే వ్యక్తి కంటే. ఆమెకి ఆ స్థానం ఎలా కావాలో ఆ వేరే వ్యక్తికి కాకుండా త్వరలోనే ప్రజలతో చెప్తుంది, మీకు తెలుసా ఆమె స్వరం నాకు నచ్చదు, మీకు నచ్చుతుందా? నాకైతే నచ్చలేదు. ఆమె వ్రాసే పాటలు చాలా వరకు మోగువే. ఆమె వ్రాసే పాటలు మీకు ఇష్టమా? మీరు అలా చెప్పారు కనుక నేను అనుకొని చేస్తాను. త్వరలోనే వాళ్ళు మరో ఇద్దరితో మాట్లాడతారు, మరో ఇద్దరితో. అసలు విషయం ఏమిటంటే ఆరాధన నడిపే వ్యక్తిలో ఏ లోపమో లేదు. అది ఆమెకు సంఘంలోని ఆరాధన మరియు దేవునికి మధ్య విషయం. ఆమె అక్కడ ఉండకూడదంటే ద్వారాన్ని మూసేస్తాడు. అక్కడున్న వ్యక్తి ఇలా అనాలి, దేవా నా మనసులో ఏముందో నీకు తెలుసు, నువ్వు తగ్గ సమయంలో అది జరిగేలా చూస్తావని తెలుసు. నువ్వు ఆ ద్వారాన్ని తెరవనంత వరకు నువ్వు కోరుకున్న చోట నేను సేవిస్తాను. నువ్వు ఎక్కడంటే అక్కడ సేవిస్తాను. నేను సహాయకరంగా ఆశీర్వాదంగా ఉండాలి. మీరు చేయగల వాటిల్లో ఒకటి ఏమిటంటే మీరు అసూయపడే ఆరాధన నాయకురాలికి సహాయకరంగా ఉండడమే. ఆ విధంగానే అసూయతో పోరాడగలం. దాన్ని మనసులో ఉంచుకోకండి. ఇలా అనండి, ఇది దయ్యపు విషయం, దీన్ని మనసులో ఉంచుకోను. నీకు చూపిస్తాను అపవాది, నువ్వు నేను అసూయపడేలా చేస్తున్నావని. అయితే నా జీవితంలో ఎన్నడూ ప్రేమించినంత ఎక్కువగా ప్రేమిస్తాను అని చెప్పేది అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ అసంతృప్తి అనేది ఉంటుందో మనలో మనం కోరుకున్నది పొందలేము. ప్రజల మీద పగ తెచ్చుకోవడం ఎంత ఈజీనో, విమర్శించడం, తీర్పు తీర్చడం మనం కోరుకున్నది పొందిన వారిని. ఎవరు నా కారును చూసి అసూయపడిన వారు లేరు, నా కారు లాంటిది ఉన్నవారు. కనుక నిజంగా ప్రజలు మీకున్న దాని గురించి తీర్పు తీరిస్తే, నిజం చెప్పాలంటే మీకు అది ఉన్నందున వాళ్ళకి కాదు, మీకున్నదని వాళ్ళకి కోపం లేదు, వాళ్ళకి లేదన్నదే. ఆమేన్. ఎన్నడూ ఎవరికో ఉంది చూసి అసూయ పడకండి మీరు కానీ, దాన్ని పొందడానికి వాళ్ళు చేసింది చేయడానికి ఇష్టపడుకుంటే. హలో, నాకు పెద్ద పరిచర్య ఉంటే బాగుండేది సిస్టర్ జాయిస్లా. నేను కోరుకోగానే పొందలేదు. కోరుకోగానే పొందలేదు. పిప్పన్ను పొట్టుతో బోధించి పొందాను ఫీనిక్స్లో. నా కమిట్మెంట్ని నెరవేర్చి ఏమాత్రం మూలకుండా వేలాది మంది ప్రజలు నిరాశపరచకుండా ఇక్కడికి రావడానికి ఇష్టం లేనందున తెలుసా, అందరూ అర్థం చేసుకుని ఉంటారు. ఒకవేళ నేను కానీ ఒక మెసేజ్ని పంపుంటే, హాయ్ గైస్ ఐఎమ్ సారీ, అయితే అలా చేయలేను. మీరు అలా చేయకూడదు. దేనికైనా కమిట్ అయితే దీనికి మరెంతో ఉంది. ఇక్కడ నిల్చుని ఈ వంతుని చేయడం కంటే కనుక దేవుడు మిమ్మల్ని సిద్ధపరచడానికి ట్రై చేస్తున్నాడు మీ మనసులో ఉన్న స్వప్నం కొరకు. అయితే మీరు ఎదిరించే దానిలోని భాగం అవాయిడ్ చేయాల్సింది ఏమిటంటే, కోరుకునేది ముందే పొందిన వారిని చూసి అసూయపడడం. చాలాసార్లు మీకు ఎలా అనిపిస్తుందంటే వాళ్ళు అర్హులు కారు అని. అది మిమ్మల్ని తప్పైన విధానంలోనే బాధ పెడుతుంది. ఆమేన్.
మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ముఖ్యమైనది అర్థం చేసుకోవాలి. దీన్ని నా నోట్స్లో వ్రాసుకున్నా ఈ ఉదయం. మనం ఎన్నడూ తృప్తి చెందనప్పుడు ఎంతో ఈజీగా మనం ఇతరుల్లోని తప్పులను చూస్తాం. మీరు ఎంత తృప్తిగా ఉన్నారు, నిరంతరం ఎంత తృప్తిగా ఉంటారు. మీ వివాహంలో సంతోషంగా ఉంటామనుకుంటారా? ఎప్పుడు? ఆ ఎదుటి వ్యక్తి మారినప్పుడు. మీ బిడ్డలతో సంతోషంగా ఉంటారా? ఎప్పుడు? పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు సంతోషంగానా? ఎప్పుడు? మీ పిల్లల స్కూల్ చదువులు అయ్యాక ఉంటారా? వాళ్ళ కాలేజ్ చదువులు అయిపోయాక వాళ్ళకి సపోర్ట్ చేసే అవసరం లేదనా? పెద్ద ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు మీకు పెద్ద ఇల్లు ఉంది, మీ పెద్ద ఇంటిని క్లీన్ చేయడానికి ఎవరైనా దొరికినప్పుడా? ఇప్పుడు మరొక హౌస్ కీపర్ దొరికిన తర్వాత మీకున్న హౌస్ కీపర్ నచ్చడం లేదని, లేదా ఏదైనా సరే. ఈ అసంతృప్తి అంతా మన పరిస్థితుల వలన కాదు, అదేదో మన లోపల కుళ్ళుతున్న దానివల్లనే. మొత్తం కలిపి ఏమవుతుందంటే దేవుణ్ణి 100% నమ్మం, ఆయన ఏర్పాటుని మన జీవితంలో. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మీరుగా దేవుణ్ణిలో ఆనందిస్తే మీ హృదయేచ్ఛలను ఆయన తీరుస్తాడని. మీరు కోరుకున్న దాన్ని వెంటాడక్కర్లేదు, మీరు దేవుణ్ణి వెంటాడాలి. దేవుణ్ణి ప్రేమించాలి, రాజ్యంలో మీరు సేవ చేయాలి, మీరు ప్రార్థించాలి, మీరు వెళ్ళిన ప్రతి చోట ఆశీర్వాదంగా ఉండాలి. అది ఓకే. దేవునితో ఎప్పుడైనా ఒకసారి చెప్తే, దేవా ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నాను, నాకు తెలుసు నువ్వు క్రియ చేస్తున్నావని. ఇలా కాదు, నాకు అర్థం కావడం లేదు దేవా, నువ్వు ఎందుకు కార్యం చేయడం లేదు. దేవుడు నిరంతరం పనిచేస్తుంటాడు. మీకు పదోన్నతి వచ్చినప్పుడే పని ఆరంభించలేదు, మీకు ప్రత్యక్షత కలిగినప్పుడు దేవుడు క్రియ చేస్తున్నాడు ఇప్పుడు. ఆమేన్. బాయ్, మీకు ఎంతో శాంతి దొరుకుతుంది దేవుని పూర్ణంగా పూర్తిగా నమ్మడం తెలుసుకుంటే. యాకోబు 4 చూద్దాం. నాకు తెలుసు అసూయ అనేది అసహ్యమైన విషయం. ఎవరో అనుకో మనకి అసూయ ఉందని. దేన్నైనా వదిలించుకునే ఒకే ఒక మార్గం దాన్ని బయటకు తేవడమే, ఒప్పుకోవడం, ఎదుర్కోవడం, దాని వేరుతో డీల్ చేసి ముందుకు సాగడం. మీకు సిస్టర్ ఉందేమో, లేదా బ్రదర్, వారంటే మీకు అసూయ. మీకు లేని టాలెంట్స్ వారికి ఉన్నాయి. మీకు అనిపిస్తుంది అమ్మా నాన్నలకు చూడండి మీ మీద కంటే వారి మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్లు. అర్థమైందా లేదా? దాన్ని మీరు జయించి ఉండగలిగినంత శ్రేష్టంగా ఉండండి. ఆమేన్. జీవితమంతా అసూయతో పగతో ఉండకండి, అది మిమ్మల్ని తినివేయనివ్వకండి. యాకోబులోని ఈ వచనాలు నా జీవితంలోని ఒక సమయంలో నాకు హెల్ప్ చేశాయి. నేను అసంతృప్తిగా ఉన్నప్పుడు నేను ఎన్నో కావాలని కోరుకున్నాను, అయితే నేను అనుకున్నట్లు జరగలేదు. నిజంగా ఎంతో బైబిల్ ఇలా చెప్తుంది, శరీర కార్యాలు చేసి అవి జరిగేలా ప్రయత్నించడం. శరీర కార్యాలంటే ఎవరికైనా తెలుసా? అది మనం చేయాలని ట్రై చేయడం, దేవుడు మాత్రం చేయగలదాన్ని. బైబిల్ బోధిస్తుంది, యాంప్లిఫైడ్ బైబిల్ చెప్తుంది, మనం శరీర కార్యాల్లోనికి దిగినప్పుడు మనం అనుభవించే ఒకే ఒకటి ఏమిటంటే విసుగు, నిరాశ, నిస్పృహలే. అలా మీరు కోరుకున్నది పొందలేరు. మీరు కోరుకున్నది దేవునితో చెప్పడం వల్ల పొందగలరు. మంచి మనసు కలిగి దేవుని సేవిస్తూ ఆయనది జరిగించే వరకు నిరీక్షించడం. దేనివల్ల కలహం వస్తుంది? యాకోబు 4:1. కలహం దేని వలన వస్తుంది? ఈ వారాంతంలో మాట్లాడుకునేది అదే. మీలో యుద్ధాలు, పోరాటాలు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఆయన అంటున్నాడు, కలహం ఆరంభమయ్యేది మీరు కోరుకునే అన్నిటి వల్లనే. అది హోదా కావచ్చును, అదేదైనా వస్తువు కావచ్చును, అది ఏదైనా ఒకలాంటి ప్రమోషన్ కావచ్చును, అది ఏదైనా పరిచర్య కావచ్చును. మనం కోరుకునే విషయాలు మీరు అడిగినన్ను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. కోరుకునేది పొందే విధానం దాన్ని ముందే పొందిన వారిపై అసూయపడ్డం కాదు. మరొక స్త్రీని చూడ్డం మానండి. మరొక స్త్రీ అయితే అనుకుంటున్నారా, మీ బాడీ నాకుంటే బాగుండు, నీ జుట్టు నాకుంటే బాగుండేది, నీ ఒళ్ళంతా నున్నగా ఉంటే బాగుండు, ఉంటే 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 బాగుండు. అయితే ఉండదు. కనుక ఉన్నదాన్ని బాగా ఉంచుకోవడం తెలుసుకోండి, వీలైనంత శ్రేష్టంగా.
మిమ్మల్ని మీరెందుకు దుఃఖ పెట్టుకుని బాధ పెట్టుకుంటారు జీవితం అంతా? ఎందుకంటే మీరు సన్నగా పుల్లలా ఉండాలనుకుని కేవలం 2% బాడీ ఫ్యాట్తో అయితే అలా లేనందున మీ లోపాలపైన ఎంత గమనాన్ని ఉంచితే అంత ఎక్కువగా ప్రజలు వాటిని గమనిస్తారు. నోటికి తాళం వేసుకుంటే ఎవరు వాటిని చూడరు కూడా. ఆమేన్. అందరం అందంగా ఉంటాం. దేవుడు ఎలాంటి చెత్తను చేయడు. ఆయన ప్రతి ఒక్కరిని తన హస్తాలతో రూపొందించాడు. మన తల్లి గర్భంలో స్త్రీ పురుషులను, పురుషులంతా హ్యాండ్సమ్మే, స్త్రీలందరూ అందమైన వారే. ఆమేన్. అసలైన అందం బాహ్య రూపం నుంచి రాదు, అది లోపల నుంచి వస్తుంది. నాకు అందమైన స్త్రీలు తెలుసు, అగ్లీగా ఉండేవారు, అసహ్యంగా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. వావ్! ఎందుకంటే మీ మనసుకి సంబంధించినంత వరకు అసహించుకోవడం అంటే హత్య చేయడమే. నేను అంత దూరం వెళ్ళనులేండి వారిని అసహించుకుంటాను అని. ఆశ్చర్యం వేస్తుంది దేవుడు దాన్ని ఏమంటాడో తెలుసా? దేవునికి గ్రే ఏరియాలన్నీ ఏమీ ఉండవు మనం ఉండడానికి. ఒకటి ప్రజలు ప్రేమిస్తాం లేదా ప్రేమించం. ప్రేమ ఫలాల్లో ఒకటి ఏమిటంటే ప్రేమ అసూయ పడదు. అలా ఫీల్ అవ్వకుండా ఏమీ చేయలేను. కొన్నిసార్లు ఏం చేయలేము ముందుగా ఆ విషయంలో. అయితే చెప్తున్నాను, మీరు కానీ దేవుని వాక్యాన్ని ముందుగా వాడడం ఆరంభిస్తే నేను మీకు బోధించే విధానంలో మీరు వాటిని జయించగలరు. మీకు అసూయతో సమస్య కానీ ఉంటే నేను చేసింది మీరు చేయండి. మీరు మత్సరపడ్డం, అసూయపడ్డం, దురాశ అనే దాని మీద ఉన్న ప్రతి వచనాన్ని తెలుసుకుని వాటిని మీరు వ్రాసుకోండి. వాటిని మీ కంప్యూటర్లో ఫీడ్ చేయండి. వాటి పుస్తకాలను ఉంచుకోండి. వాటిని మీరు ఒప్పుకోండి. ఆ వ్యక్తి వద్దకు వెళ్లాల్సి వస్తే ఎవరి మీద అయితే అసూయ ఉందని తెలుసో మీరు ఆ వచనాలన్నింటినీ ఒప్పుకోండి. అక్కడికి వెళ్ళడానికి ముందు ప్రార్థించండి, దేవుణ్ణి సహాయం చేయమనండి. మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పండి, నా కోసం నువ్వు ప్రార్థించు, ఎందుకంటే మరొక వ్యక్తి మీద అసూయతో నాకు సమస్య ఉంది, నా జీవితంలో అది ఉండకూడదు. మీరు దానిపై దేవుని సహాయంతో దాడి చేస్తే అపవాది వచ్చిన చిల్లోకి పాకుంటూ వెళ్ళిపోతాడు. ఈ సమస్యలను వదిలించుకోలేరు అనవచ్చు. అలా ఫీల్ అవ్వకుండా ఉంటే బాగుండు. అయితే ఏం చేయాలో తెలియదు. నేను అసూయ మీద సిస్టర్ జాయ్ సీడీని కొంటాను. అయితే మంచి పని ఆరంభించడానికి మంచి చోటు, దానికి అంతకంటే ఎక్కువ చెయ్యాలి. మీ జీవితంలో ఏదైనా దుర్గం ఉంటే దేవుడు ఎవరో మీకు జవాబుని అందించేలా చెయ్యడు. మీరుగా కొంచెం తవ్వకాన్ని మీరే చెయ్యాలి. ఆమేన్. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటారా? నాకు కొన్ని ఏరియాల్లో సమస్యలుండేవి, జవాబులను చదివి తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు మాత్రమే జవాబు లేదు, మీకు జవాబు ఉంది నా వద్ద. దేవునిచే యూజ్ చేయబడాలి అనుకుంటే అప్పుడు మీరుగా తవ్వడం ఆరంభించాలి. మీరుగా జవాబులను పొందడం, దేవుణ్ణి వెతకడానికి సమయాన్ని వెచ్చించడం, మీ ప్రార్థనా సమయం, మీ అధ్యయనపు సమయం, మీ చదివే సమయం, వాక్యాన్ని ఒప్పుకునే మీ సమయం. అప్పుడు మీ సమస్య పరిష్కారం అవడమే కాదు, కానీ పొంగి పొర్లుతుంది మీ జీవితంలో ఎవరికైనా సహాయం చేయడానికి. మీరు అసూయ పడుతున్నారు, మత్సర పడుతున్నారు కనుక మీరు కోరుకునే తృప్తి, శాంతి, సమాధానములు మీకు దొరకడం లేదు కనుక పోట్లాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. తర్వాత వచ్చిన నాకు ఇష్టం, ఇది నా జీవితాన్ని మార్చివేసింది, మీరు అడగనందున మీకేమీ దొరకదు. బాయ్, నేను అది అర్థం చేసుకున్నప్పుడు నా జీవితంలో పెద్దదేదో పొందాను. మీకేమైనా కావాలంటే దానికోసం దేవుణ్ణి అడగండి. అది సరైందైతే ఆయన మీకు ఇస్తాడు. అది సరైంది కాకుంటే ప్రార్థించండి, ఆయన అది మీకు ఇవ్వకూడదని. ఎందుకంటే లోకంలో అత్యంత హీనమైంది అభిషేకించబడినది ఏదైనా పొందడమే. నాకు పెద్ద పరిచర్య ఉంటే బాగుంది సిస్టర్ జాయ్స్లా. లేదు, ఉండదు. ఇది ఉంటే బాగుండంటారు. అయితే బహుశా దాంతో వచ్చే బాధ్యతను మీరు తీసుకోవాలని అనుకోరు. ఒకవేళ మీరు పొందాల్సింది అదే అయితే దేవుని పట్ల విశ్వాసంగా ఉండండి, ఆయన అది జరిగేలా చూస్తాడు. కొంతమంది అంటారు, నా పరిచర్యను ఎలా ఆరంభించాలి? ఆరంభించకూడదని ప్రార్థించండి. మీరు కేవలం బయటికెళ్ళి నేనేదో ఆరంభించాలి అనుకుంటున్నాను. దేవుని నుంచి మీరు ఒక వాక్యాన్ని పొందాలి. దేవుని నుంచి ఆ వాక్యాన్ని పొందాక సహజంగా మీరు వెళ్ళి ఇంకెవరిని అడగక్కర్లేదు ఏం చేయాలో. ఎందుకంటే దేవుడే మిమ్మల్ని నడిపించి చూపిస్తాడు. మీరు మరెవరికో క్లోన్లా ఉండక్కర్లేదు. మీరు దేవుని అసలైన వారిలా ఉండాలి, ఆయన సృజనాత్మకత మీ నుంచి ప్రవహిస్తూ. హల్లెలూయా. దాని గురించి నాతో కలిసి ఓ నిమిషం ఆలోచించగలరా? మిమ్మల్ని విసుగుపరిచే విషయాలన్నీ కూడా
మీరు పెళ్లి చేసుకునే వ్యక్తి మారాలని అనుకుంటే దేవుణ్ణి అడగండి. మీరుగా చేయడం మానండి. ముందుకు సాగి జీవితాన్ని ఆనందించండి. దేవుణ్ణి క్రియ చేయనివ్వండి. ఆఫీస్లో ప్రమోషన్ కావాలంటే మంచి ఎంప్లాయీగా ఉండండి. ఉన్న చోట విలువైన వారిగా చేసుకోండి. మీరు లేకుండా వాళ్ళు ఏమి చేసుకోలేనట్లు దానికోసం దేవుణ్ణి అడగండి. తగ్గ సమయం వచ్చినప్పుడు అది సరైందైతే దేవుడు దాన్ని మీకు ఇస్తాడు. చాలా విషయాలుంటాయి మనం అనుకునేవి. మనకు అది ఉంటే నిజంగా అది కావాలని తెలుసుకుంటాం, దాని అవసరం లేదు అని. నాకు ఆ కథ ఇష్టం. దుర్వినియోగపరిచే కుమారుంది. చిన్నవాడు తండ్రి వద్దకు వచ్చి చెప్పినప్పుడు, తండ్రి నా వంతు సొత్తు నాకు ఇప్పుడే కావాలి. నాకు ఆసక్తి కలిగించిన విషయం అతని తండ్రి అతనికి ఇవ్వడం. మనసులో తెలిసిన దాన్ని అతను హ్యాండిల్ చేయలేడని. ఎందుకిచ్చాడు కుమారుడికి? ఎందుకంటే అతను ఎన్నడైనా తృప్తి పడగలిగితే దాన్ని తీసుకుని వెళ్ళి తెలుసుకోవాలని అతను కోరుకున్నది నిజంగా అతను కోరుకోవాల్సిందో అవసరమైందో కాదని. అతను తీసుకుని వెళ్ళాడు. బైబిల్ చెప్తుంది అతను తన డబ్బంతా వ్యర్థంగా ఖర్చు చేశాడని, దుర్వినియోగపరిచాడని. డబ్బులైపోయాయి. ఒక పందులు కాసేవాని వద్ద పనికి కుదిరాడు. పందులు తిని పొట్టిని తిని కడుపు నింపుకున్నాడు. మేలుకున్నాడు. బుద్ధి తెచ్చుకుని అన్నాడు, తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. అతను తండ్రిని వదిలి వెళ్ళినప్పుడు అన్నాడు, నా సొత్తు నాకివ్వు. పందుల కొట్టు నుంచి తిరిగి వచ్చినప్పుడు అతను అన్నాడు, నన్ను నీ పనివానిగా పెట్టుకో. కమాన్, ఈరోజు ఎవరితోనో మాట్లాడుతున్నాను. చాలా పెద్ద తేడా ఉంది. నాకు ఇవ్వు 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 సంతోషంగా ఉండగలిగే ఒకే ఒక విధానం నాకు ఇవ్వు. దానికి పందుల కొట్టులోంచి కొన్నిసార్లు వెళ్ళాలి. కమాన్, కొంతమందికి కరెక్ట్గా తెలిసి ఏం చెప్తున్నాను. ఆమె కమాన్. జీవితంలో కొన్ని వదులుకుంటాం. మనకి ఇష్టం కానివి కొన్నిటిని తెలుసుకోవడానికి. ఏమిటో తెలుసా? అవును, ప్రమోషన్ కావాలి. అయితే నిజంగా నాకు కావాల్సింది అది కాదు, కావాల్సింది దేవునికి దగ్గరగా ఉండడం. అవును, ప్రైజ్ ద లార్డ్. నేను ఒంటరి వ్యక్తిని, పెళ్లి చేసుకోవాలని ఉంది. అయితే ఏమిటో తెలుసా దేవా, నాకు నిజంగా అది వద్దు. నీకు తెలియకముందు నేను సిద్ధంగా ఉన్నానని. ఎందుకంటే నిజం ఇది, నేను కొంచెం అభద్రంగా ఉన్నాను, స్వార్థంగా. కనుక పెళ్లి చేసుకుంటే తప్పకుండా అదొక పెద్ద గందరగోళం అవుతుంది. కనుక ముందు నన్ను మార్చొచ్చుగా. నువ్వు ముందు నా మీద క్రియ చేసి తరువాత నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు దేవా, నువ్వు దైవీకమైన సంబంధాన్ని ఇవ్వు. నువ్వు చేయగలవు. రాత్రికి రాత్రి నేను జరగాలి అనుకున్న దాన్ని. ముందుకు సాగి దేవుణ్ణి ఆనందించండి. వినోదాన్ని పొందండి దేవునితో. జీవితంలోని ప్రజలతో సంతోషంగా ఉండండి. అన్నిటికీ టెన్షన్ పడ్డం మానేయండి. మీరు సంతోషంగా ఉండాలనుకునే వాటికే అసలైతే అది మీకు సరైందైతే దాన్ని హ్యాండిల్ చేసే పరిపక్వత ఉంటే మీకు దేవుడు ముందే దాన్ని మీకు ఇచ్చి ఉండేవాడు. మీరు అనవచ్చు, అపవాది సంగతి ఏమిటి? అది కేవలం అపవాదే నా ఆశీర్వాదాన్ని అడ్డుకుంటున్నాడు, అతనికి ఎక్కువ ఘనతనిస్తున్నారు. అది కేవలం అపవాదే. నేను ఇంకొంచెం తెలుసుకుంటే ఆధ్యాత్మిక యుద్ధం గురించి అపవాదిని ఇంకొంచెం బలంగా గద్దించగలిగితే అప్పుడు కోరుకున్నది పొందగలను. కనుక దయ్యాల మీద అరుస్తాం. చెప్తున్నాను, చచ్చిపోతాను అనుకునే వరకు ఉపవాసం ఉన్నాను కోరుకున్నది పొందడానికి. అంటే ఎంతగా ఉపవాసం చేశానంటే సైజు 6 వేసుకునేంత వరకు. అలానే చేయాలనుకున్నాను. నా పరిచర్య ఎదుగుతుంది. నాకు స్వప్నం ఉంది. చూడండి, ఇప్పుడు చేస్తున్న ఇలాంటి పని చేయడానికి దేవుని కోసం నిరీక్షించలేదు. నాకు ఇప్పుడే కావాలి. ఎవరితో అయినా ఈరోజు మాట్లాడుతున్నానా? అయితే మీరు అలా జీవించక్కర్లేదు. చివరికి నిర్ణయం తీసుకున్నాను. యేసు వచ్చింది నేను జీవితాన్ని ఆనందించాలని. ఒక్కరోజుని మిస్ చేసినా, ఒక్కరోజు ఆనందించకుండా ఉన్నా అదొక పెద్ద విషాదమే అని. అదొక పెద్ద విషాదమే. అందులో ఎక్కువగా అంతా ఒక మైండ్ సెట్టే. అయితే సంతోషంగా ఉండే మార్గాల్లో ఒకటి, మీరు ఏం చేస్తున్నా సరే వెంటనే మీ మైండ్ని సరైన దిశలో సెట్ చేసుకోవడమే.
కనుక మైండ్ని సెట్ చేసుకోండి. నిన్ను కావాల్సినంతగా నమ్ముతున్నాను దేవా, నేను చేయాలనుకున్నది కానీ ఒకవేళ చేయలేకుంటే అందుకు ఏదో కారణం ఉంటుంది. నీకు తెలుసు, నాకు తెలీదు. నేను మంచి వైఖరిని ఉంచుకుంటే నువ్వు దాన్ని నాకు ఇచ్చేలా చూస్తావు, పొంది ఉన్న దానికంటే రెట్టింపు ఇస్తావు. మన నమ్మకాన్ని దేవుల్లో ఉంచి శాంతిని, తృప్తిని గాని వెదికితే, నిర్ణయం తీసుకుంటే నా జీవితంలో శాంతి కొరకు ఏం చేయాలన్నా చేస్తాను, అప్పుడు కలహం లోపలికి రావడానికి అసలు చోటే ఉండదు. దేవుడు మనం పొందాలనుకునే ఆశీర్వాదాన్ని కలహం దొంగిలిస్తుంది. ఆయన పిలుపునిచ్చింది సమన్వయానికి, ఐకమత్యానికి. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeir.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.